మనం భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేద్దాం, మజ్బూరీసేనే మజ్బూతీసే అని మోదీ గారు అన్నారు. అంటే ఏదో వీక్నెస్ వల్ల కాదు, స్ట్రెంగ్త్ తో చేద్దాం మనం, లేదా అవతల వాడిని మజ్బూరీలో పెట్టడం చేద్దాం అన్నారు. ఒకసారి మీరే వినండి. స్వదేశీ మజ్బూరీ మే నహీ మజ్బూతీ కే సాత్ ఉపయోగ్ కరేంగే. ఇప్పుడు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆయన మనసులో ట్రంప్ గారినే పెట్టుకున్నారని చెప్పి ఆయన బయటకు బహిరంగంగా చెప్పకపోయినా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఉండే ఆన్ గోయింగ్ టారిఫ్ టెన్షన్ లో ఆయన ట్రంప్ గారి పేరు తీసుకోవట్లేదు, కానీ హీ వాస్ బీయింగ్ వెరీ కేటగారికల్. ఇవాళ 79th ఇండిపెండెన్స్ డే, ముందుగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బట్ ఇదే రోజున ఇంకో విషయం కూడా జరగబోతుంది. అలాస్కాలో ట్రంప్ గారు పుతిన్ గారు కలుస్తున్నారు. దీని గురించి ఇదివరకు మనం వీడియోలో మాట్లాడుకున్నాం. కానీ ట్రెజరీ సెక్రటరీ ఒక అతను ఉన్నాడు, అతని పేరు స్కాట్ బెసెంట్. ఆయన అంటాడు న్యూస్ CNBCలో అనుకుంటా కూర్చొని, ఒకవేళ అలాస్కాలో పుతిన్ గారికి ట్రంప్ గారికి సెట్ అవ్వకపోతే, ఏ డీల్ సైన్ అవ్వకపోతే, ఆ యుద్ధం కనుక ఆపకపోతే వాళ్ళకేం ప్రాబ్లం ఉండదంట. భారతదేశం మీద టారిఫ్ వేస్తారంటున్నారు ఆయన. అంటే వేరే వాళ్ళని మీరు బ్లాక్మెయిల్ చేయడానికి భారతదేశాన్ని మీరు వాడుతున్నారు. మన ఫైనాన్షియల్ స్టెబిలిటీని డ్యామేజ్ చేద్దామని చూస్తుంది USA ఇవాళ. అలా ఆయన అక్కడతో ఆగింది ఆ డిస్కషన్. యాంకర్ చాలా అద్భుతమైన పాయింట్ అడిగారు ఆవిడ. షీ వాజ్ వెరీ క్లియర్. చైనా కదండి ఎక్కువ ఆయిల్ తీసుకునేది, క్రూడ్ ఆయిల్. రష్యా నుంచి చైనాకి ఏం చేస్తారు మీరు అంటే సమాధానం లేదు. అగైన్ అటు తిప్పి ట్రంప్ ఇస్ గ్రేట్ అని ఆయన చెప్తున్న సమాధానాన్ని మీరు ఒకసారి వినండి. నేను అందుకే ఒక పాయింట్ దగ్గర చాలా క్లారిటీగా ఉందాం అనుకుంటున్నా. ఈ ఇండిపెండెన్స్ డే రోజున మోదీ గారు ఏం చెప్పారు, అది ఒక సగటు సామాన్య వ్యక్తిని ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది, అది రేపటి వీడియోలో నేను చెప్తా. ఇవాళ చెప్దాం అనుకున్నా, బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ ఆ వీడియో వచ్చేస్తుంది. కానీ ఇవాళ ఈ బ్యాక్ డ్రాప్ లో మోదీ గారు అనే ఈ మాటని మనం దృష్టిలో పెట్టుకొని, వేరే వాళ్ళని వీకెండ్ చేయడానికైనా మన స్వదేశీ మూవ్మెంట్ లో మనం ముందుకెళ్ళాలి, మన ప్రొడక్ట్స్ ని మనమే తయారు చేయాలి, మన ప్రొడక్ట్స్ మనం కొంటూ దానికి పుష్ ఇవ్వాలి అని. అగైన్ ఆల్రెడీ మన దగ్గర ఉండే విదేశీ గుడ్స్ ని బాయ్కాట్ చేసేయమని, తగలబెట్టేయమని కాదు దాని ఉద్దేశం. భారతదేశాన్ని ఒక గ్లోబల్ కన్స్యూమర్ గానే కాకుండా ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చర్ గా, నెట్ ఎక్స్పోర్ట్ ఇచ్చే దేశంగా ప్రపంచం గుర్తుపెట్టుకోవాలి. అదే ఆయన ఉద్దేశం. అందుకే ఇవాళ లూలా డా సిల్వా ఫ్రమ్ బ్రెజిల్, ఇవాళ రెండే దేశాల మీద హైయెస్ట్ టారిఫ్స్ ఉన్నాయి. ఏంటవి? భారతదేశం, బ్రెజిల్. 50% ఉన్నాయి. భారతదేశానికి 27 నుంచి స్టార్ట్ అవుతుంది, బ్రెజిల్ ఆల్రెడీ ఉన్నట్టుంది. అందుకే లూలా గారు బహిరంగంగా బయటకు వచ్చి, ఎవడు సార్ డాలర్ ని సీరియస్ గా తీసుకోవాలి, మనం బ్రిక్స్ మీద ఒక ఫోకస్ పెడదాం, ఒక కొత్త కరెన్సీని తెద్దామని ఆయన చెప్తున్నాడు. కానీ President Lula da Silva has renewed calls for a shared BRICS trade currency, saying that Brazil cannot remain dependent on the US dollar for global commerce. ఇండియాస్ రెస్పాన్స్ ఏంటి అని ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది ఇవాళ. ఎందుకంటే నిజంగా స్కాట్ బెసెంట్ చెప్పింది నిజమై, అలాస్కాలో జరిగిన టాక్ ఫెయిల్ అయ్యి, ఆ యుద్ధం ఆగకుండా భారతదేశం మీద కానీ ఇంకో 25% పెంచి 75% టారిఫ్ పెడితే ప్రపంచంలోనే నంబర్ 1 కంట్రీ అవుతుంది ఇండియా. ఆ టైంలో ఇంకా భారతదేశం ఊరుకోవడానికి వీలు లేదని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ భారతదేశంలో ఉండే ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారా మీరు? జెరాల్డ్ సెలెంట్ అని చెప్పి ఆయన చాలా పెద్ద ట్రెండ్స్ ఫోర్కాస్టర్, ఆయన ట్రెండ్స్ జర్నల్ పనిచేస్తారు. ఆయన చెప్తున్నారు, భారతదేశం లొంగే కంట్రీ కాదు, అది US హెజమనీకి అడ్డంగా నిలబడుతుంది, తద్వారా డాలర్ క్రంబల్ అవడం ఖాయం అని ఆయన చెప్తున్న మాట. అగైన్ లెట్ మీ బి వెరీ క్లియర్, భారతదేశానికి దీనివల్ల నష్టం ఉండదంటే ఉంటది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాస్ చూస్తాం. వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ మన దగ్గర $688 బిలియన్ ఉన్నాయి, $688 బిలియన్. వాళ్ళు సడన్ గా ఫ్రీజ్ చేసి శాంక్షన్స్ వేస్తారని, 75% టారిఫ్ అని, రష్యా మీద వేసినట్టే మీ మీద కూడా వేస్తామని చెప్పి మీరు కాల్ చేయాలి, రష్యాతో మాట్లాడాలి, రష్యా వినకపోవడానికి మీరే కారణం అని చెప్పి రికార్డింగ్ డాన్స్ కానీ వీళ్ళు చేస్తే అమెరికాలో, ఇండియా విల్ ఫేస్ లాసెస్. అట్ ద సేమ్ టైం ఇండియా తగ్గే దేశంగా మిగలకూడదు. ఇవాళ మనం తగ్గితే రేపు ఇంకో దేశం వస్తుంది. అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి, మన పని మనం జాగ్రత్తగా చేయాలి. US ని నమ్మకూడదు. ఇది నేను చెప్పట్లేదు, ఈ మాట జెరెమీ సాక్స్ అని. ట్రంప్ గారు లాజికల్ పర్సన్ కాదు ఆయన, మీరు ఆయన నమ్మకండి. ఆయన ఇవాళ మాట అంటాడు, రేపు ఇంకో మాట అంటాడు. ఆయన హార్మోనల్ చేంజెస్ ని బట్టి ఆయన ప్రవర్తిస్తాడు అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ, మీకు 2% జీడీపీలో తేడా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ 2% అంటే ఎన్ని బిలియన్ డాలర్స్ మనకే తెలుసు. మన ఆల్మోస్ట్ $4+ ట్రిలియన్ ఎకానమీ, $5 ట్రిలియన్ మనం ఐ చేస్తున్నాం మనం. ఇదే మాట ఇన్ఫాక్ట్ మన మోదీ గారు కూడా చెప్పారు స్పీచ్ లో. भारत की बनी हुई, भारत में बनी हुई, भारत के लोगों द्वारा बनी हुई मेड इन इंडिया चिप्स बाजार में आ जाएगी. రైతుల మీద ప్రాబ్లం వస్తుంది కాబట్టి US ఫర్మ్స్ ఏవైతే భారతదేశంలో ఉన్నాయో వాళ్ళు కానీ 75% టారిఫ్ వేస్తే, లేదా స్కాట్ బెసెంట్ అంటాడైనా, మేమే కాదు EU కూడా రంగంలోకి దిగాలి, EU కూడా శాంక్షన్స్ కొట్టాలి అని. అంటే ప్రపంచం అంతా భారతదేశానికి అగేన్స్ట్ గా వచ్చి నిలబడాలని చెప్పి ఆయన చెప్తున్నాడు ఇవాళ, ఎటువంటి భయం బెరుకు లేకుండా. ఇంకా ఆ రోజు మాత్రం US ఫర్మ్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాళ్ళ మీద మనం స్ట్రాంగ్ యాక్షన్ తీసుకునే రోజు ఒకటి వస్తుంది. అంతెందుకండి, ట్రంప్ గారి వాళ్ళ అబ్బాయిది ఒకటి ట్రంప్ టవర్స్ అని చెప్పి భారతదేశంలో రకరకాల సిటీస్ లో కడుతున్నారు కదా, గుర్గావ్, ఢిల్లీ, నోయిడా, బెంగళూరు కూడా అనుకుంటా. అంత బిజినెస్ మనం ట్రంప్ గారికి ఎందుకు ఇస్తున్నాం ఇంత హాస్టైల్ గా ఉంటే? అందుకని మనం ఈ విషయాలు క్లియర్ గా మాట్లాడాలి. అండ్ మనం ఒంటరిగా కూడా లేవు. ఇవాళ మనతో చైనా, రష్యా ఎలా నిలబడుతుందో మీకు క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా వినండి. జయశంకర్ గారు చేసిన ఈ స్టేట్మెంట్స్ మీరు డెఫినెట్ గా వినాలి. ఆయన క్లియర్ గా చెప్తున్నారు, జియోపొలిటికల్ సిచ్యువేషన్ చాలా టర్బులెంట్ గా ఉంది, అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, ముఖ్యంగా US తో. ఇలాంటి టైంలో డిప్లొమసీ కన్నా టూరిజం విల్ కనెక్ట్ నేషన్ టు ద వరల్డ్. ఒక ఇమేజ్ బిల్డింగ్ అనేది జరగాలి కదా. The Modi government is deeply committed to the development of tourism in India. ముఖ్యంగా చాలా దేశాలు హాస్టైల్ గా ఉన్నప్పుడు. బట్ ఈ స్టేట్మెంట్ తలదన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన, వీఆర్ సివిలైజేషనల్ స్టేట్. ఇంతకన్నా ఎన్నో దారుణాలు మనం చూసాం అనాదిగా, బట్ స్టిల్ వీఆర్ హియర్ టుడే. మన స్ట్రెంగ్త్ ఏంటో తెలుసా? మన జనాలు, వాళ్ళ సెల్ఫ్ బిలీవ్. ఇలాంటి టైంలో అదే మనకు కావాలి అని. We are a civilizational state, a society
that has withstood the test of time and nurtured its culture, traditions and heritage. అండ్ మన సంకల్పం గట్టిగా ఉంటే ఈ ట్రాన్సాక్షన్స్ కానీ జియో పొలిటికల్ స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ కానీ వాటంతట అవే వస్తాయి. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ చైనా రైట్ నౌ. మీరు నమ్మరు, మొన్నే మనం ఆడుకుంటున్నాం కదా, ఆర్ఐసీ బ్లాక్అవుట్ ఫామ్ అవుతుందా లేదా, చైనా లాంటి దేశం ఇలాంటి టైంలో మనకి సపోర్ట్ చేస్తుందా చేయదా, చేసిన అన్కండిషనల్ సపోర్ట్ చేస్తుందా, కొంచెం ముందు వెనక ఆలోచిస్తుందా, యూఎస్ పక్కనే నిలబడుతుందా లేదా ఇక్కడ స్టెబిలిటీని ప్రయారిటైజ్ చేస్తుందా అని. మొన్ననే మనం ఒక రిఫైనరీ గురించి మాట్లాడాం. గుజరాత్ లో నయారా అనే పేరు మీద ఒక రిఫైనరీ ఉంది, దాంట్లో రష్యా హస్తం ఉందని చెప్పి EU శాంక్షన్స్ వేసింది. ఇది మనకి చాలా పెద్ద బ్లో అనుకున్నాం కదా మొన్నే. 2-3 వారాల క్రితం మాట్లాడాను నేను ఇది. అందుకే రోజు వీడియోలు చూసే వాళ్ళకి మీకు అర్థమైపోతుంటుంది నేనేం మాట్లాడుతున్నాను. మీకు చాలా ఎక్సైటింగ్ గా కూడా ఉంటుంది, ఎందుకంటే కొత్త మలుపు వచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే చైనా ఇవాళ ముందుకు వచ్చి ఆ రిఫైనరీ EU కొనకపోతే ఎవరికి గొప్ప, మేము కొంటాం, మాకు పంపియండి అని చైనా అడుగుతుంది. అండ్ ఇట్స్ క్రేజీ, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు మనల్ని ఒక మూలకు పుష్ చేసేద్దాం చూస్తుంటే చైనా లాంటి దేశం కూడా ఇవాళ మనకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం సోవరెన్ గా నిలబడుతున్నాం. పాకిస్తాన్ లో వెళ్ళి వాళ్ళు మోచేతి నీళ్ళు తాగి జీ హుజూర్ అని చెప్పి గులాంగిరి చేయట్లేదు. మనం రష్యాతో ఒక డీల్ మాడుతున్నాం. మనం ఇవాళ స్వతంత్ర దినోత్సవం, ఇంకొక వారం రోజుల లోపలే మన జయశంకర్ గారు రష్యా వెళ్తున్నారు. అగైన్ అక్కడ US కి సంబంధించి ఏం మాడతారో మనకు బయటికి రాదు, కానీ S-500 డీల్ ఒకటి నడవబోతుంది. ఆల్రెడీ మన దగ్గర 3 S-400 స్క్వాడ్రన్స్ ఉన్నాయి, ఇంకో 2 రావాల్సింది ఉంది. 40,000 కోట్లు మనం ఖర్చు పెట్టాం. యుక్రెయిన్ తో జరిగిన యుద్ధం వల్ల కంప్లీట్ డెలివరీ ఇంకా జరగలేదు. సో వచ్చే S-400 బదులు S-500 మాకు ఇవ్వండి అని మనం అడిగే లివరేజ్ మనకు ఉంది ఇవాళ. ఎందుకంటే US అడ్డంగా నిలబడినా కూడా మనం ఎటువంటి లెక్క చేయట్లేదు. మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం ముందు పెడుతున్నాం. ఈ టైంలో రష్యా కూడా మన మాట విని ఇద్దరు ఒక సరసమైన డీల్ S-500 లో మనకి ఇస్తుంది. ఆర్ Su-57 కూడా కొనమంటుంది. దట్స్ వెరీ వెరీ జ్యూసీ డీల్. మీరు కొనండి, దాని సోర్స్ కోడ్స్ మీకు ఇస్తాం. Su-57 అంటే వాళ్ళ 5th జనరేషన్ జెట్ అది. ఇప్పుడు దాకా మనం వేర్ యూజింగ్ రెఫెల్స్ ఫ్రమ్ ఫ్రాన్స్. ట్రంప్ గారు ఈ ఇయర్ బిగినింగ్ లో మన మోదీ గారు US వెళ్ళారు కదా, ఆ టైంలో ఈ F-35 అమ్మడానికి తెగ చూసారు ఆయన. మన పెద్ద ఆయన కొంచెం స్మైల్ చేసి అలాడించి వెనక్కి వచ్చేసి మన స్టైల్లో మనం వద్దని చెప్పి రిజెక్ట్ చేసాం మనం F-35 ని. అది కూడా అమెరికాకి అసలు నచ్చల. సో ఇంత పెద్ద జియో పొలిటికల్ చెస్ గేమ్ లో మనకుండే ఆప్షన్స్ ఏంటి, ఏ ఆప్షన్ మనం తీసుకుంటే మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది క్రిస్టల్ క్లియర్ గా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పేస్తా. ఇది ఇవాళ మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పి స్వతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటే చాలదు కదా, నిజంగా మన దేశం స్వతంత్రంగానే ఉందా, సోవరెన్ గానే ఉందా చూసుకోవాలి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కూడా వస్తుంది. ఎవ్రీ సింగిల్ డే పబ్లిక్ హాలిడేస్ లో కూడా ఎంత కాంప్లికేటెడ్ టాపిక్ అయినా అందరికీ అర్థమైనట్టు చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు, దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏ మాత్రం అర్థం కావాలన్నా వికాస్ స్వరూప్ గారు అని, ఆయన ఫార్మర్ ఇండియన్ డిప్లొమాట్. అయినా డిప్లొమాట్స్ కొంటే ఎక్స్పీరియన్స్ మనలో ఎవరికీ ఉండదు. అందుకే వాళ్ళు చెప్పేది మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. మనందరి మనసులో ఇప్పుడు ఏముంటది, ట్రంప్ గారు కంప్లీట్ గా క్రాష్ చేసి పడేశారు, అసలు మనకి స్కోపే లేదు, మనం ఇటే చూడాలి, వీ హ్యావ్ టు లుక్ ఈస్ట్ వర్డ్స్ ఆర్ మన నైబర్స్ మనం చూడాలి అనే ఒక థాట్ మనకు రావడం సహజం. దానికి ముఖ్య కారణం ఏంటి, అసీం మునీర్ అమెరికాకి వెళ్ళి చేస్తున్న రికార్డింగ్ డాన్స్. ఇప్పుడు ఆయన ఇక్కడ టెంపాల్ ఉస్కో అంటే షేబాజ్ షరీఫ్ ఇక్కడ డిస్కో అంటున్నాడు పాకిస్తాన్ లో. ఆయన అంటాడు ఆయన ఇంకో 2 మెతుకులు ఎక్కువ తిన్నాడు. ఆయన మైక్ పట్టుకొని అంటాడు, ఆయన మనకి డిఫెన్స్ మినిస్టర్ సెల్ఫ్ గోల్ క్వాజా ఆయన పక్కన ఈయన కూర్చొని ఉన్నాడు చూసారా. 24 గంటల్లో 48 గంటల్లో భారతదేశం మమ్మల్ని చేసేస్తుందని చెప్పి పబ్లిక్ పోడియంస్ లో మాట్లాడాడు కదా ఈయన. అగైన్ షేబాజ్ షరీఫ్ దగ్గర మైక్ ఉంది, మైక్ని పట్టుకొని ఆయన నవిలేశాడు. మీరు భారతదేశం కనుక డ్యామ్లు గట్రా కట్టి వాటర్ గట్రా కట్ చేస్తే 1 సెంట్ భూమి కూడా మేము ఇవ్వమంట. అక్కడికి ఏదో మన డ్యాములు కట్టకపోతే వాళ్ళు మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మొత్తాన్ని పువ్వుల్లో తెచ్చి మనకి ఇచ్చేస్తున్నాడు మాట్లాడాడు ఆయన. ఒక్కసారి మీరే వినండి. पाकिस्तान की एक बूंद भी तुम पाकिस्तान से छीन नहीं सकते. उस खुदाए बुजुर्गो बरतर की कसम है कि अगर तुमने ये हरकत की तो दोबारा तुम्हें మీకు ఏమనిపిస్తుంది ఒకసారి నేను డైరెక్ట్గా అడుగుతున్నా. ఇంత ఇదిగా పాకిస్తాన్ ఇక్కడ మాట్లాడుతుంటే ట్రంప్ గారు కూర్చొని చిల్ అవుతున్నారు కదా, ట్రంప్ గారు భేష్ సభాష్ అంటున్నారు కదా, దానికి రీజన్ ఏంటో తెలుసా? వికాస్ స్వరూప్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, అమెరికాకి పాకిస్తాన్ ఉండే సంబంధం చాలా షార్ట్ టర్మ్ లింక్ అది. వన్స్ ట్రంప్ గారు అవసరం తీరిపోయిన తర్వాత ఆయన వెనక్కి వచ్చేస్తారు, ఆయన బ్యాక్ ఆఫ్ అయిపోతారు, చాలా తక్కువ టైం ఉండబోతుంది, పాకిస్తాన్ కి అర్థం కాకూడదు అని చెప్పి ఆయన నిజంగానే ఇండియాతో హాస్టైల్ గా ఉన్నట్టు ఉంటున్నారు. కానీ దానికి ముఖ్య కారణం కూడా చాలా సింపుల్. ఇవాల్టి రోజున పాకిస్తాన్ వాళ్ళు ట్రంప్ గారికి చాలా డాలర్లు కట్టబెడుతున్నారు. వరల్డ్ లిబరేషన్ ఫౌండేషన్ ఏదో WLF IMF ఏదో ఉంటుంది, వరల్డ్ లిబరేషన్ ఫౌండేషన్ సంథింగ్. ట్రంప్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ పెట్టుకున్నాడు. సో వీళ్ళ వల్ల ట్రంప్ కి చాలా డబ్బులు రావడం వల్ల ప్రస్తుతానికి పాకిస్తాన్ బుజ్జగిస్తున్నారు. కానీ ద మూమెంట్ ఇట్ ఇస్ ఓవర్, ట్రంప్ ఇస్ గోయింగ్ టు కట్ ఇట్ అని నిక్కచ్చిగా చెప్పేశారు మన ఫార్మర్ ఇండియన్ డిప్లొమాట్. ఆ క్రిప్టో కరెన్సీ డీల్స్ అని అయిపోయిన తర్వాత దిస్ స్టార్మ్ షల్ పాస్. ఏ విపత్తుకైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఆ ఎక్స్పైరీ డేట్ పాకిస్తాన్ కూడా వస్తుంది అని డైరెక్ట్ గా చెప్పలేదు. కానీ మనం ఇన్ఫర్ చేసుకునేది మాత్రం అదే. ఒక్కసారి మీరే వినండి. ఎనీవేస్ నన్ను పర్సనల్ గా ఇంట్రెస్ట్ చేసే విషయం ఏంటో తెలుసా, ఈస్టర్న్ థియేటర్ లో చైనాతో మనకు ఉండే ఇష్యూ ఏదైతే ఉందో అది గనక మనం రిజాల్వ్ చేసుకోగలిగితే మన చాణక్య నీతి వాడి. ఎందుకంటే దీనికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి నాకు. నెంబర్ 1, చైనీస్ ఫారెన్ మినిస్టర్ మన భారతదేశానికి వస్తున్నారైనా వెరీ సూన్ మన అజిత్ దోవల్ గారితో మాట్లాడతారు. అజిత్ దోవల్ గారు ఈజ్ వెరీ క్లియర్, ఆయనకు మన దేశపు ఇంట్రెస్ట్ ఎప్పుడు ముందు ఉంటుంది. మీరు ప్యారలల్ స్క్రీన్ పే లో పాయింట్ నెంబర్ 2 చూస్తే ఇదే టైంలో స్ట్రాటజిక్ గా మన ఫారెన్
ఫారెన్ మినిస్టర్ రష్యా గడ్డ మీదకి వెళ్తున్నారు, మాస్కో. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడాం. సో ఇక్కడ మనం చైనీస్ ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడగలిగి ప్యారలల్ గా రష్యా నుంచి కూడా ఒక చిన్న పుష్ ఇవ్వగలిగితే చైనాకి వయా జయశంకర్ గారు ఏం లేదు, ఒక రోజులో 2 రోజుల్లో అయిపోద్దని నేను చెప్పట్లేదు. బట్ ఈ ట్రంప్ గారు కొంచెం ఆయన హార్మోనల్ చేంజెస్ అయ్యి కొంచెం తగ్గే వరకు, కొంచెం ఆయన సద్దు మనిగే వరకు, ఆ గ్యాప్ లో కానీ మనం ఇది క్లియర్ చేసుకోగలిగితే మళ్ళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తుంది అమెరికాలో. ఇండియా చైనా రిలేషన్షిప్ బెటర్ అవడానికి కారకులు ఎవరు? అది మనకి చాలా డ్యామేజ్ చేసింది. ఇవాళ వాళ్ళిద్దరు చాలా పెద్ద స్ట్రాంగ్ గా నిలబడ్డారు. దానికి హూ ఇస్ ద పర్సన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ అంటే అగైన్ డొనాల్డ్ ట్రంప్ అని రాసే రోజు కూడా చాలా దగ్గరలో ఉంది. మామూలుగా అయితే చైనా మీద నాకు ఎప్పుడు ఒక ఇసుమంత్ అయినా డౌట్ ఉంటుంది. ఇసుమంత్ కాదులేండి, చాలా పెద్ద డౌటే. కాకపోతే ఇవాల్టి రోజున మన నయారా రిఫైనరీ మీద 49% రష్యన్ కంపెనీ ఏదో స్టేక్ హోల్డర్ ఉందని వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు మనకి సరసమైన ధరకి ఆయిల్ అమ్ముతున్నారు, క్రూడ్ ఆయిల్. దాన్ని మనం రిఫైన్ చేస్తున్నాం మన గుజరాత్ లో. మీరు కొంత డబ్బులు చేసుకోండి, మేము కొంత డబ్బులు చేసుకుంటాం అని చెప్పి రష్యా వాడు వచ్చి కొంచెం ఇక్కడ కడుతున్నాడు. ఇదంతా ఒక బైలాటరల్ రిలేషన్షిప్. ఇది 2 దేశాల మధ్యలో ఉండేది. దాని మధ్యలోకి దూరిపోయి EU ఎక్స్ట్రా చేసింది, ఓవర్ యాక్షన్ చేసింది. అది కూడా మెజారిటీ షేర్ లేకపోయినా కూడా 49% ఉంది. రాస్ నెఫ్ట్ ఆ కంపెనీ పేరు. ఆ ఆయిల్ ని వాళ్ళు చైనా వచ్చి కొంటుంది కదా, మాకు అమ్మండి పర్లేదు, మేము డబ్బులు ఇస్తామని. ఇకపోతే రెండోది యూరియాకి సంబంధించి ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్. యూరియా అంటే తెలుసు కదా, ఎరువులు. అనాదిగా భారతదేశం యూరియాని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇన్ఫాక్ట్ ప్రపంచంలోనే ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ యూరియా. చైనా చాలా పెద్ద ఎక్స్పోర్టర్, కానీ యూరియా ఎక్స్పోర్ట్ మీద భారతదేశానికి చైనా బ్యాన్ పెట్టింది. అగైన్ ఇలాంటి విషయాలు చూస్తేనే చైనా మీద కొంచెం కోపం వస్తుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ గారిని కొంచెం ఆయన పొజిషన్ ఏంటో చూపించేది చైనా ఒకటే, ఆయన ట్యాక్ అవుట్ చేయగలిగేది చైనా ఒకటే. ఆయన చికెన్ అవుట్ అవ్వాలంటే చైనా రంగంలోకి దిగాల్సిందే. సో అలాంటి చైనాతో మనం కొంచెం స్ట్రాటజిక్ మూవ్స్ చేయాలి. అలాంటి చేంజెస్ చేయడానికి చైనా రెడీగా ఉంది. యూరియా బ్యాన్ కూడా దాన్ని లిఫ్ట్ చేసింది ప్రస్తుతానికి భారతదేశం మీద. డైరెక్ట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశం టు చైనా, చైనా టు భారతదేశం, అవి కూడా ఓపెన్ అయిపోయినాయి. వీసాలు అలౌ చేస్తుంది ఇండియా. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎప్పుడు లేనంత బెటర్ రిలేషన్షిప్ ఇవాళ ఇండియాకి చైనాకి ఉంది. ఐఎమ్ 100% పాజిటివ్. చైనా ఏ రోజు ట్రంప్ గారితో మాట్లాడినప్పుడు ఇండియన్ ఇంట్రెస్ట్ ముందుకు తీసుకురాదు. నేను ఆ నమ్మకాన్ని నేను చైనా మీద వదిలేసా. బట్ స్ట్రాటజిక్ గా చైనాకి ఉపయోగపడుతుంది కాబట్టి, చైనాకి సూట్ అవుతుంది కాబట్టి ఇవాళ ఇండియాతో పక్కన నడవాలనుకుంటుంది. ఎలిఫెంట్స్ అండ్ డ్రాగన్స్ షుడ్ డాన్స్ టుగెదర్ అని చైనా అంటుంటది కదా. వాళ్ళ ఫారెన్ మినిస్టర్స్ కానీ, వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీలో ఉండే అఫీషియల్స్ కానీ వాళ్ళు భారతదేశాన్ని ఏనుగు అంటారు, వాళ్ళని వాళ్ళు డ్రాగన్ అని పిలుచుకుంటారు. మనం కలవాలి అంటుంటారు, కానీ కలిసేలా ఒక్క చర్య కూడా వాళ్ళు చేయరు. బట్ మనం కూడా చైనా పక్కన స్ట్రాటజిక్ గా నడవడానికి ఇది ఇట్స్ ఎ గ్రేట్ టైమ్ అని నా ఫీలింగ్. దీని మీద మీరేమంటారు నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఎనీవేస్ ప్యారలల్ గా మనం రష్యా దగ్గరకు వస్తే చైనాతో ఉన్నంత డివిజివ్ రిలేషన్షిప్ లేదు మనకి. ఫెయిర్లీ స్ట్రాంగ్ ఉంది స్ట్రాటజిక్ గా. అగైన్ నేను ఒక క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నా ప్రతి భారతీయుడికి. రష్యా పట్ల మనం ఎమోషనల్ గా ఉండొచ్చు, కరెక్ట్ ఏమో, కానీ ఒక లెవెల్ వరకే అది. మన దేశాన్ని ఎప్పుడు మనం ముందుకు తీసుకురావాలి. రేపు పొద్దున్న మనం రష్యాకి సంబంధించి న్యూట్రల్ గా ఉంటే భారతదేశం ఎందుకు ఇలా చేసింది అంటే అది మన నేషనల్ ఇంట్రెస్ట్ భంగం కలిగిస్తుంది. అందుకే యుక్రెయిన్ కి రష్యాకి మధ్యలో కూడా మనం ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాం. మన ఓటు అటేయం ఇటేయం, విల్ స్టే అవే. ఎందుకు? మన నేషనల్ ఇంట్రెస్ట్ అది. అలాగే రష్యాతో కూడా మనం స్ట్రాటజిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ముందుగా మనం F-35 మనం డినై చేస్తాం కదా, మనం దాన్ని రిజెక్ట్ చేసాం కదా. దానికి 3 కారణాలు ఉన్నాయి. ముందు వాడికి ప్రొడక్షన్ రైట్స్ ఇవ్వడు, సోర్స్ కోడ్లు ఇవ్వడు, ఆ ఏవియానిక్ సంబంధించిన స్పెక్స్ ఇవ్వడు. అంటే కంప్లీట్ గా వాడి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎవరి మీద? US మీద. ఒక్కొక్క యూనిట్ మనకి $80 నుంచి $100 మిలియన్ వరకు వస్తుంది. $80 నుంచి $100 మిలియన్. ఆ ఫ్లైట్ పనిచేసే విధానానికి ఎటువంటి పొంతన సంబంధం ఉండదు. అమెరికా రేట్ అది అంతే. అమెరికన్ క్యాపిటలిజం అటాచ్ అయిన రేట్ అది. మీకు తెలుసు కదా అక్కడ కాస్ట్ ఎట్లుంటాయి. లేబర్, మేకింగ్, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆ కాస్ట్లన్నీ ఆ ఫ్లైట్ నెత్తి మీద వేసి ఆ ఫ్లైట్ ని మన నెత్తి మీద వేద్దామని చూస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ఆర్ అమెరికా ఇన్ జనరల్. మనం సోవరెన్ నేషన్ అవడంతో మేము కొనం ససే మీరా అని చెప్పాం మనం. ఇకపోతే రెండో రీజన్ టారిఫ్. ఈ టారిఫ్ అనే ఈ ఆర్గ్యుమెంట్ ప్రతి దగ్గర వస్తుంది అమెరికాకి, భారతదేశానికి సంబంధించి. నెక్స్ట్ కొన్ని ఇయర్స్ వరకు ఇండియా అంత ఈజీగా అమెరికాని ట్రస్ట్ చేయదు. రేపు పొద్దున్న మీరు చేతులు ఎత్తేస్తే మాకు అమ్మేసి, అరే బాబు మాకు ఏదైనా ఇష్యూ ఉందని చెప్తే, లేదు మాకు సంబంధం లేదు, మీరు రష్యాతో ఆయిల్ కొనడం ఆపేయండి, లేదా పాకిస్తాన్కి ఒక ఫారెన్ విజిట్కి వెళ్ళరండి, ఆ కారిడార్ ఓపెన్ చేయండి, ఈ గేట్లు మూసేయండి అని మీరు మా మీద శాంక్షన్లు కండిషన్లు పెట్టి అప్పుడే మేము దీన్ని కోడ్ ఇస్తాం, అది చేస్తాం, ఇది బ్లాక్ చేస్తాం అంటే ఇది మాకు ఈ టైంలో స్ట్రాటజిక్ కాదు F-35 కొనడం. ప్లస్ మనం యాపిల్ ఫోన్ ఒకటి కొంటే ఒక ఎకో సిస్టమ్ ఒకటి బిల్డ్ చేశారు కదా వాళ్ళు. ఎయిర్పోడ్స్ అని, మ్యాక్ అని, యాపిల్ టీవీ అని. అగైన్ ఏ కంపెనీకి ఆ కంపెనీ రెడీ చేసుకుంది కదా. అలాగే F-35 మనం కొంటే నేటోలో ఉండే కంట్రీస్ అన్నిటితో మనం సింక్ అయ్యేలాగా, వాళ్ళు చెప్పిన మాట మనం వినేలాగా వాళ్ళు ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారు. అది మనకి ఈ టైంలో సూట్ అవ్వదు. మన బ్లాక్స్ కి, మనం ఉండే బ్రిక్స్ కి నేటో దేశాలు చెప్పిన మాట మనం ఎందుకు వినాలి? అందుకని మనం కొనలేదు. బట్ అది కొనకపోతే ఏదో ఒకటి కొనాలి కదా. మన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇద్దరు అమెరికాది కొనాలి, లేదా రష్యా, ఫ్రాన్స్ ఇలాంటి న్యూట్రల్ దేశాలు ఈ ప్రస్తుతానికి కొనాలి, లేదా మన ఓన్ AMCA మనం రెడీ చేసుకోవాలి. అది కూడా ఇప్పుడు ఏంటి, ఇట్స్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. మనం రెడీ చేస్తున్నాం మన ఇండిజినస్ సిస్టమ్స్. అది స్ట్రాంగ్ అవ్వాలి అని నమ్మే వ్యక్తిలో నేను ఫ్రంట్ రోలో ఉంటాను నేను. బట్ ఎట్ దిస్ మూమెంట్ ఇది కరెక్ట్ అయినా మనం చూడాలి. ఓన్లీ మన AMCS మీద మనం రిలై అవ్వడం. రష్యాస్ డీల్ ఇస్ గుడ్, బట్ ట్రంప్ గారికి లోపల ఎసిడిటీ గట్రా పెరిగిపోయి కడుపు మంట తారా స్థాయికి చేరి అది భారతదేశం మీద వెంటనే చూపించగలుగుతాడు అనే భయం మనకు లోపల ఉంది. కాబట్టి ఆ SU-57 డీల్స్ మనం కొంచెం హోల్డ్ చేస్తున్నాం. మనం ప్రస్తుతానికి ఇంకా తీసుకోలేదు. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్ గా డీల్ పెట్టినా కూడా మొత్తం ఇచ్చేస్తారు వాళ్ళు. సోర్స్ కోడ్స్ నుంచి, ఏవియానిక్ స్పెక్స్ నుంచి, ప్రొడక్ట్ డిజైన్ నుంచి, ఎవ్రీథింగ్. ఇన్ఫాక్ట్ అది మన దగ్గర ఉంటే డెఫినెట్లీ మనం వాడొచ్చు. డెఫినెట్ గా అది మన ఓన్ ఇండిజినస్ సిస్టమ్స్ ని డెవలప్ చేసుకోవడానికి కూడా మనం వాడొచ్చు. ఆ స్కోప్, ఆస్కారం మనకు ఉంది. ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు జరిగే ప్రోగ్రెస్ మనకు 3-4 ఏళ్ళలో జరిగిపోతుంది. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ అట్ డిస్పోజల్
ప్రపోజల్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ జెట్స్ కూడా చూసుకుంటే మన దగ్గర తెగలేవు. మన దగ్గర మన క్వాంటిటీస్ మనం గట్టిగా మాట్లాడితే ఒక 30-35 ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్స్ మనకు ప్రస్తుతానికి తెలియదు, కానీ పాకిస్తాన్కి సరి సమానంగా వాళ్ళ దగ్గర ఒక 25 ఉంటే మన దగ్గర 30 ఉన్నాయి. నిజంగా కానీ రేపు 2 ఫ్రంట్ వార్ జరిగితే లేదా 3 ఫ్రంట్ వార్ జరిగితే ప్రస్తుతానికి మన దగ్గర ఉండే స్క్వాడ్రన్స్ మనకి సరిపోతాయా? అందుకని మనం కొనాలని నేను భావిస్తున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? బికాస్ ఇట్స్ వెరీ సింపుల్. మన ఇండిజినియస్ సిస్టమ్స్ తో మన మిజైల్స్ వాటిని మర్చ్ చేయొచ్చు. మనం అస్త్రా కానీ బ్రహ్మోస్ కానీ, రష్యా మనల్ని బ్లాక్మెయిల్ చేసే దేశం అయితే కాదు కదా. తీసుకోగానే శాంక్షన్లు పెట్టి ఇది చేయండి అది చేయండి అని చెప్పే దేశం కాదు. సో అల్టిమేట్లీ ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ డీల్ అని నా ఫీలింగ్. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ సంజీవ్ కపూర్ గారు హీఈస్ వెరీ క్లియర్. మన వెండర్ కానీ మన ఫ్యూచర్ డెసిషన్ మేకింగ్ ఎఫెక్ట్ చేయగలిగితే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, అలాంటి వ్యక్తి కానీ అక్కడ ఉంటే ఇట్స్ నాట్ అ గుడ్ డీల్. మన ఫ్యూచర్ ఫైటర్స్ ని మనం కంప్లీట్ గా ఓన్ చేయాలి. లోపల నుంచి బయట వరకు మనకు తెలియాలి. ప్రతి కోడ్ మనకు అర్థం కావాలి. మనం దాన్ని మన దేశంలో రెడీ చేసుకునే సత్తా, స్టామినా మనకు ఉంది కాబట్టి అవతల వాడి మోచేతి నీళ్ళు తాగాల్సిన అవసరం మనకేంటి? ఆయనే కాదు, బ్రహ్మచరణి గారు ఫ్రమ్ స్ట్రాటజిక్ అఫైర్స్. ఇది జస్ట్ జెట్స్ కి సంబంధించిన మ్యాటర్ కాదు, ఇది మన దేశపు డెస్టినీకి సంబంధించిన మ్యాటర్ అంటున్నారు ఆయన. అంత ఇంపార్టెంట్ థింగ్. మనం ఇప్పుడు ఏ డీల్ అయితే సైన్ చేస్తామో అదంత ఇంపార్టెంట్ మనకి. ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మేజర్ జనరల్ బిపిన్ రావత్ గారు తరచుగా ఒక మాట అనేవాళ్ళు, భారతదేశం 3.5 ఫ్రంట్ వార్కి రెడీగా ఉండాలి. 0.5 ఫ్రంట్ అది మన దేశం నుంచి వస్తుంది. అండ్ అలా రెడీగా ఉండాలంటే మన ఎక్విప్మెంట్ కూడా రెడీగా ఉండాలని నేను స్ట్రాంగ్ గా భావిస్తా. ఇవాళ కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగుతా అందరికి, బట్ చాలా మందికి అందరికి తెలియాల్సిన ఆన్సర్ కాబట్టి ఇది అడుగుతున్నా. ముఖ్యంగా ఇలాంటి టైమ్స్ లో చైనాకి ఇండియాకి బిల్డ్ అవుతున్న రిలేషన్షిప్ టైంలో అసలు చైనాకి ఇండియాకి మధ్యలో ఉండే ఆ బార్డర్ ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఇస్ దురంద్ లైన్, ఆప్షన్ బి ఇస్ లైన్ ఆఫ్ కంట్రోల్, ఆప్షన్ సి ఇస్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఆప్షన్ డి ఇస్ మెక్మోహన్ లైన్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వచ్చేస్తుంది. వెరిఫైడ్ ప్రొఫైల్, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. టిక్ మార్క్ అది ఉంటుంది. టక్కన వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చూద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ మన టీం నడుపుతున్న పేజ్ అది చెప్పేస్తాను, అక్కడ పెట్టేమని ఆన్సర్. అండ్ బై ద వే ఏజూడ్ గ్లోబల్ ఇస్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్. మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయాలన్నా లేదా మీరే ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం ఉంది కదా, ఈ రిటెన్షన్, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా మాట్లాడడానికి, నిర్మోహమాటంగా నా వ్యూ పాయింట్ మీ ముందు పెట్టడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల రోజు ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. బై ద వే మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ పర్టికులర్ వీడియో ఇదే జియో పొలిటికల్ ఇష్యూ మీద, అసలు పాకిస్తాన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, పాకిస్తాన్ భారతదేశం మీద ఏం మాట్లాడుతుంది, స్పెసిఫిక్ గా ఇంచ్ టు ఇంచ్, పిన్ టు పాయింట్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఈ టారిఫ్ల మీద నేను ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద ట్రేడ్ వార్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, ట్రంప్ గారు ఆయన ఇష్యూ ఏంటి, ఆయన స్కెచ్ ఏంటి, ఆయన స్కీమ్ ఏంటి, ఆయన ప్లాన్ ఏంటి అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.